నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ కనుక మీరు చెప్పేటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి మీరు చెప్పినట్లుగానే అంటే ఈ నెంబర్ నుంచి అయితే లక్, అబాండెన్స్, దాంతోపాటు మనీకి సంబంధించినవి కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఏ కెరీర్లో అయితే బాగుంటుందో అనేటువంటి విషయాలు కూడా. అండ్ చాలామంది సెలబ్రిటీస్కి నేమ్ కరెక్షన్స్ ఇచ్చారు. రియలీ గ్రేట్. స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ అనమాట. అటువంటి పేర్లతోటే ముందుకు వెళ్తూ ఉన్నారు. అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకుంటే అండి, నెంబర్ 7. సో ఈ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? అండ్ ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారు, కెరీర్ ఆప్షన్ ఏదైతే బెస్ట్ వర్క్ అవుతుంది అంటారు? 7 నంబర్ ఈజ్ యూనివర్సల్ నంబర్ నాన్న. సో 7 వాళ్ళకి కేతు ప్రభావం వల్ల విపరీతమైన తెలివి, వాళ్ళకి ఏ పని చేసి సక్సెస్ వస్తుందో వాళ్ళకి ముందే తెలిసిపోతుంటుంది. వాళ్ళకి ఇలా ముందుంచే గాడ్ చెప్తుంటాడు. ఏంజల్ నంబర్ 777 అండ్ 888 ఎప్పుడు 7 వాళ్ళ టచ్లో ఉంటాయి. సో వీళ్ళకి ఏ ఫీల్డ్లో పోతే బాగుంటుందో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ పెరగాలో తెలుసు వాళ్ళకి. సో ఎక్కడ డౌన్ అవ్వాలి, ఎక్కడ రైజ్ అవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు. 7 అనేది ఒక పవిత్రమైన నంబర్. సో సీక్రెట్ నంబర్ విత్ లాట్ ఆఫ్ పవర్. 7 ఇస్ వెరీ పవర్ఫుల్. చాలామంది 7 అంటే 7 అనుకుంటున్నారు. చాలా నేను విన్నాను, అది చాలా తప్పు. 7 కొండల వాడు 7 కొండల మీద. సో 786 7 అంటే బిస్మిల్లా. వర్షం పడితే 7 రంగులు, సప్త స్వరాలు. సో 7 లేదా ఏది లేదు, 7 వింతలు. సో 7లో పేరుంటే, 7లో పుట్టుంటే తిరుగుండదు. సో మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు 7th పుట్టారు. సో ఆయన మాటల మాంత్రికుడు. సో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన భీమ్లా నాయక్ బ్యాక్ బోన్ ఆయనే. ఫ్యాన్స్ నన్ను ఆల్మోస్ట్ ఒక 2 months రోజు పెడుతున్నారు. నాకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మ్యాక్సిమం నా క్లయింట్స్ ఉన్నారు. సో రోజు ఇదే టాపిక్ అనమాట. నేను 1 month బ్యాక్ చెప్పాను, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే సాగర్ కే చంద్ర ఒక వీడియోలో కూడా చెప్పారు కదా. అవును సార్, మనం మాట్లాడుకున్నాము. సాగర్ కే చంద్ర డైరెక్టరు, నాన్నగారు క్లయింట్, నెహ్రూ గారి క్లయింట్ ఆయన. సాగర్లో ఒక ఏ ఎక్కువ పెట్టారు నాన్న. సాగర్లో ఒక కేని స్టార్ట్ చేసి సాగర్ కే చంద్ర. భీమ్లా నాయక్ మూవీ డైరెక్టర్ సాగర్ కే చంద్ర. అవును, నాన్నగారి క్లయింట్ ఆయన. సో ఆల్మోస్ట్ చాలామంది డైరెక్టర్స్, ఇప్పుడు అర్జున్ సరోవరం డైరెక్టర్స్ సంతోష్ కానీ, మురుగదాస్ కానీ, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కానీ, శ్రీవాస్ కానీ, బోయపాటి శ్రీను, మెయిన్ అందరూ నాన్నగారి క్లయింట్సే. సో సాగర్ కే చంద్ర గారు ఆయన కోరిక పవన్ కళ్యాణ్తో పక్కన నుంచి ఫోటో తీసుకుని ఆయనకి అది ఎక్కువ అనుకున్నారు ఆయన. సో నాన్నగారు ఇచ్చిన పేర్ల కరెక్షన్ ఏమంటే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్షన్. అంటే ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్. అంటే హీరోగా కన్నా ప్రజల దృష్టిలో హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఎన్ని ఫ్లాప్లు వచ్చినా స్టార్డమ్ ఒక్క రవ్వ కూడా తేడా లేని హీరో పవన్ కళ్యాణ్ గారు. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయంటే ఒక సునామీ లాగా ఉంటాయి. సో మంచి మనిషి, ఎవరు బాధపడుతున్నా తట్టుకోలేని వ్యక్తి. నాకు వాళ్ళ ఫ్రెండ్ ఒకరు చెప్పారనమాట, చిన్నపిల్లలకి ఏదో ఆపరేషన్ అంటే కారు కూడా ఆయన ఇష్టపడి కొనుక్కున్న కారు కూడా అమ్మేసి ఆ పిల్లలు ఆపరేషన్ చేయించాడు. అంటే ఇంత మంచి మనసు ఎక్కడ ఉంటుంది? సో ప్రజలకి మంచి చేయాలనుకున్న ఒక నాయకుడు. హీరోల్లో కూడా ఈజ్ రియల్ హీరో. చాలామంది హీరోస్ ఉన్నారు, బట్ ఇతనేమంటే ప్రజలకి ఏదో చేయాలని తపన, మంచి మనసు. సో పవన్ కళ్యాణ్ బిఫోర్ గబ్బర్ సింగ్ PAVAN, సో ఆఫ్టర్ గబ్బర్ సింగ్ PAW పెట్టాక ఫుల్ డబుల్ పవర్ వచ్చింది ఆయనకి. సో అప్పుడు పెద్ద స్టార్ నుంచి ఇప్పుడు దేవుడు రేంజ్లోకి. ఫ్యాన్స్ ఎలా అంటారంటే, వాళ్ళు చెప్తుంటే కూడా నాకు పూనకం వచ్చేస్తుంది ఆయన గురించి చెప్తుంటే. అంటే రియల్ ఇన్సిడెంట్స్ జరిగినవి, ఎవరికైనా జరిగితే ఆయన స్పందించిన విధానము, స్పాట్లో డబ్బులు ఇవ్వడము, హెల్ప్ చేయడము, నేనున్నాను నాకు భరోసా ఇవ్వడం. సో ఇది చాలా చాలా ఆనందం వేస్తుంది. ఒక హీరో కమ్ పొలిటీషియన్ రెండిట్లో కూడా ఆయన సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. సో భీమ్లా నాయక్ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి నంబర్ 34 నాన్న. ఆయన పేర్ల నంబర్ 34 and 38 చైల్డ్ ఇన్ కబాలా సిస్టమ్. 34 అంటే 7, ఆయన లక్కీ నంబర్ 7. సాగర్ కే చంద్ర నంబర్ కూడా 34. మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు 7న పుట్టారు. సో భీమ్లా నాయక్ టైటిల్లో 35 నంబర్ ఉంది. ఈ 35 అంటే 8. మనం 8 గురించి చాలాసార్లు మాట్లాడుతుంది. 8 అంటే లాట్స్ ఆఫ్ మనీ ఈజ్ కమింగ్. సో భీమ్లా నాయక్కి లాట్స్ ఆఫ్ మనీ, ప్రజల ఆదరణ చాలా బాగా లభిస్తుంది. ఈ కరోనా ప్రాబ్లం ఉన్నా కూడా థియేటర్లో సునామీ ఉంటుంది, కలెక్షన్లో సునామీ ఉంటుంది. ఆ రేట్ 5 రూపాయలు ఉన్నా 10 రూపాయలు అది కౌంట్ కాదు. అది ఏంజల్ నంబర్స్ వల్ల దే హ్యావ్ లాట్ ఆఫ్ కలెక్షన్స్. ఇప్పుడు రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాల్లో ఖచ్చితంగా అందరూ ఈ సినిమా చూస్తారు. అండ్ ఒక
ఈ సినిమాలో కూడా అట్రాక్టింగ్ నంబర్ ఉంది కాబట్టి హీరో నంబర్ సూపర్గా ఉన్నాయి, డైరెక్టర్ నంబర్స్ చూడండి సాగర్ కే చంద్ర ఇలా ఈ స్టైల్లో ఇచ్చేది మా నాన్నగారు ఒకరే, నెహ్రూ గారే. ఆయన స్టైల్ ఆఫ్ నేమ్ వర్కింగ్ ఇస్ డిఫరెంట్. నేను ఎందుకు ఆ కే ఎందుకు అనుకుంటా, అందరూ చూడాలి అంటాడు నాన్న. అదేంది సాగర్ చంద్ర, సాగర్ కే ఉంది ఎందుకు, అట్రాక్ట్. నేను చూడండి స్క్రీన్ సుమా కూడా సాగర్ కే చంద్ర, సాగర్ కే చంద్ర అని చెప్పింది. ఇది లక్షలాది మంది గుండెల్లోకి వెళ్ళి రేపు భవిష్యత్తులో ఆయన పెద్ద డైరెక్టర్ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీసి సో విల్ విన్ హార్ట్స్ ఆఫ్ బోత్ ఆల్ తెలుగు పీపుల్, తెలంగాణ ఆంధ్ర కదా, ప్రపంచంలో ఉన్న అందరు తెలుగు వాళ్ళు మెచ్చుకునేలాగా ఉంటుంది సినిమా. అండ్ నాకు తెలిసి ఇది పవన్ కళ్యాణ్ కెరియర్లో ఒక మైల్ రాయి నిలిచిపోతుంది. ఎన్నో మైల్ రాయలు, ఖుషి, తొలి ప్రేమ చాలా హిట్లు ఉన్నాయి. దిస్ విల్ బి ద బెస్ట్ మూవీ ఫర్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన త్రివిక్రమ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళకి మంచి చేయాలని తపన ఉంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు డబ్బులు ఉంటే కదా ఏదైనా చేయగలడు, సర్వీస్ చేయగలడు. ఆయన నెంబర్ కూడా 7 అనుకుంటా కదా త్రివిక్రమ్ గారు. ఆయన నెంబర్ కూడా 7 నవంబర్ 7 అనుకుంటాను. ఆయన 7 పుట్టారు, ఆయన పేరులో కూడా 7 నెంబర్ ఉంది. ఒక సిస్టమ్ 23 నెంబర్ ఉంది. 23 అంటే పంచభూతాల దీవెన. సో వీళ్ళు ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారంటే త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు నంబర్ అట్రాక్టింగ్ నెంబర్ 7. ఆయన 7 పుట్టారు, ఈయన పేరులో 7 ఉంది. 7 అంటే స్టార్స్ అని. సో భీమనాయక్ సినిమా ద్వారా త్రివిక్రమ్ గారు ఆయన బెస్ట్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకో పెద్ద హిట్. ఎందుకంటే ఈ సినిమాకి ఆయనే బ్యాక్ బోన్, స్క్రీన్ ప్లే అంతా ఆయనదే, ప్రాణమంతా ఆయనే. సాగర్ కే చంద్ర గారు ఈయన దగ్గర ఇప్పుడు చాలా నేర్చుకున్నారు త్రివిక్రమ్ దగ్గర. ఆయన చాలాసార్లు చెప్పారు చాలా నేర్చుకున్నానని. అంటే పెద్దవాళ్ళ దగ్గర చాలా నేర్చుకుంది ఉంటుంది. ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన స్కిల్, కామ్గా ఉంటాడు, ఎప్పుడు టెన్షన్ పడ్డు. సో ఈయన కూడా అలా కామ్ వ్యక్తే. సాగర్ కే చంద్ర వెరీ వెరీ ఇంటెలిజెంట్, వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ భీమ్లా నాయక్లో 44 నంబర్ వల్ల ప్రొడ్యూసర్స్కి రాధాకృష్ణ గారికి అసలు ఈ సినిమాతో పంట పండిపోయింది. ఆయన ఇప్పుడు త్రివిక్రమ సినిమాకంతా ఆయనే కంపల్సరీగా. ఇంకోటి ఏంటంటే నాన్న, ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ గారి పేరులో కూడా 25 నంబర్ ఉంది. 25/7. 25 అంటే ప్రపంచాన్ని గెలిచేవాడు అని అర్థం. బిల్ గేట్స్ ఇస్ 25, హీరో నాగార్జున 25, హైదరాబాద్ నంబర్ 25, ఐశ్వర్య రాయ్ 25. ఈరోజు సినిమా రిలీజ్ అయిన డేట్ కూడా 25. 25/7, నాగవంశీ 7, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు 7, పవన్ కళ్యాణ్ గారు 7, అండ్ డైరెక్టర్ నెంబర్ కూడా 34/7. ఇన్ని ఏళ్ళు కలిసాక అన్ని పవర్సే ఉన్నాయి. అన్ని పవర్ కలిసినప్పుడు 3,00,00,000 మంది దేవతలు దీవిస్తారు ఈ సినిమాని. ఎలా అండి, అంటే ఈ నంబర్స్ ఉండటం వల్ల పేరు బలం అనేది ఏ విధంగా తెలుస్తుంది? అంటే డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఏ నంబర్ పెడితే వాళ్ళకి అదృష్టం. ఇది మన దగ్గర ఒక రీసెర్చ్, నాన్నగారు ఒక 20 years రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు. సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఒకరికి 1 లక్కీ ఉండొచ్చు, ఒకరికి 5 లక్కీ, కొంతమందికి యాంటీ నెంబర్స్ ఉంటాయి. ఆ యాంటీ నెంబర్స్, వీళ్ళకి యాంటీ నెంబర్స్ ఏముంటాయండి? వీళ్ళకి 7 వాళ్ళకి యూజువల్గా అందరూ అనుకూలంగా ఉంటారు. పొలిటికల్గా ఏమన్నా యాంటీ ఉండొచ్చేమో కానీ సినిమాల్లో యూనివర్సల్గా మంచి స్టార్ వీళ్ళందరూ కూడా. త్రివిక్ సినిమాకి ఎవరు యాంటీ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఎవరు యాంటీ ఉంటారు. 7 నంబర్ యూనివర్సల్ స్టార్ అనమాట. వీళ్ళకి ఏ నెంబర్ యాంటీ ఉండదు. వీళ్ళు ఎక్కువ లైట్ కలర్స్, క్రీమ్ కలర్స్, బ్లూ కలర్స్ వేసుకుంటే వీళ్ళ పవర్ మ్యాగ్నిఫై అవుతుంది. సో దే ఆర్ ఆల్ లక్కీ పీపుల్ అండి. అండ్ ఈరోజు 25th రిలీజ్ అవ్వడం ఇంకా లక్కీ. ఎలా సార్, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా అడుగుతున్నాను, అదే 7 లెటర్లు 7 నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, అండ్ అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలంటారు అసలు? ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ఇప్పుడున్న అంటే మీ క్లయింట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అకార్డింగ్ టు దట్ మీరు టైం ఏ విధంగా ఇస్తారు? సో ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే చిన్నపిల్లలకు డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్, ఫోన్లోనే వాళ్ళకి పేరు ఎలా పెట్టుకోవాలని అపాయింట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం తీసుకున్న వాళ్ళకి నేను ఒక 2 to 3 days టైం తీసుకొని చిన్నపిల్లలకి, ఎందుకంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ స్టడీ చేసి ఎన్ని లెటర్స్లో ఉండాలి, 7లో ఉండాలా, 9లో ఉండాలా, 5లో స్టడీ చేసి పేరెంట్స్కి బెస్ట్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి, ఎందుకంటే చాలామంది పెడతారు, కొంతమంది 95% తీసుకున్నా కొంతమంది తీసుకోలేకపోవచ్చు. బట్ తీసుకున్న వాళ్ళకి వీ కెన్ గివ్ ద బెస్ట్ అనమాట. సో కొంచెం ఏజ్డ్ పెద్దవాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నప్పుడు నేను అది కారణం చెప్తాను. సో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నేమ్ కరెక్షన్? అవును సార్, ఎందుకంటే అందరికీ మనం చేయలేము. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మనం 100% న్యాయం చేయగలము. సో కొంత ఏజ్ వచ్చింది, భార్యాభర్తలు కొట్లాట్లు ఉన్నాయి, లేదా బిజినెస్లో లాస్ ఉంది, పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు, లేదా తిరుక్కుంటున్నారు పేరెంట్స్ని. సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ద నేమ్. పుట్టుకలో రాంగ్ ఉండదు, పేర్లో రాంగ్ ఉంటుంది. సో మీ పేరు ఎలా ఉందో తెలుసుకోవడానికి 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఆ నంబర్లకి పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి.
ఈ పెడితే పేరు బాగుందంటే బాగుందని చెప్తాను, బాగాలేని వాళ్ళని ఏం బాగోలేదో చెప్పి అపాయింట్మెంట్ నెంబర్ పంపిస్తాను, ఈ నెంబర్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఎందుకంటే ఒకరోజు మనకు ఒక 2000 to 5000 క్వరీస్ వస్తే అవి చేయడానికి 3 to 5 years పడుతుంది. సో ఓన్లీ పర్సన్ హూ ఇస్ టేకింగ్ అపాయింట్మెంట్ విల్ గో విత్ ప్రొసీజర్ అనమాట. సో రాసుకోండి నంబర్స్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సో ఎవరికైతే పేరు బాగాలేదో ఎంత తొందరగా వీళ్ళు తొందరగా కరెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. సో నేనేం చేస్తున్నానంటే ఒక్కొక్క నేమ్కి ఎక్కువ టైం తీసుకొని, మ్యాక్సిమం టైం, అంటే ఒక పేరే మనం 50లో పెట్టచ్చు, 60లో పెట్టచ్చు, అవును, 100లో పెట్టడం నా ధ్యేయం. ఒక పేరుని 5 minutesలో నేను 70లో పెట్టేయగలను. 100కి పెట్టే 3 to 4 days టైం. సో ఓపిక్గా ద బెస్ట్ ఇస్తాను. నేను ప్రతి ఒక్కరు నా తమ్ముడో చెల్లో అమ్మో నాన్న అనుకొని పెట్టిస్తా కాబట్టి ఐ డీల్ విత్ ద హార్ట్. అందరు కూడా ఇప్పుడు ఫోన్ ఎక్కుంటే అన్నా బాగున్నావా, అన్నా ఎలా ఉన్నావు, వెరీ వెరీ హ్యాపీ. మా ఫ్యామిలీ పెరుగుతుంది సార్ రోజు రోజుకి. ప్రపంచం అంతా మన క్లయింట్స్ పెరుగుతున్నారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. క్లయింట్స్ ఉంటే సరిపోదు కదా, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. దట్ మేక్స్ మీ మోర్ హ్యాపీ. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ వలన సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ క్లయింట్స్ ఎక్కువ ఉండటం వలన సో చాలామంది నేమ్స్ పెట్టేస్తున్నారు. సో అపాయింట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే నేమ్ కరెక్షన్ ఇస్తున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సో మీకు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కనుక ఏదైనా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ ఆన్లైన్ కన్సల్టేషన్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ముఖ్యంగా బయట నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అంటే కంపెనీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వాటిలో కానీ, లేదా ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన నెంబర్స్ కానివ్వండి, లేదంటే యాక్సిడెంట్ నెంబర్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, వెహికల్కి సంబంధించిన నెంబర్స్ కానివ్వండి, లేదా అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నాము, నేమ్ కరెక్షన్ గ్రఫాలజీ త్రూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనేటువంటి వాళ్ళు కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి త్రూ అపాయింట్మెంట్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.